మంచిర్యాల జిల్లా చెన్నూరు మైనార్టీ హాస్టల్లో ఘటనపై మంత్రి వివేక్ స్పందించారు. హాస్టల్లో విద్యార్థులు కారంపొడితో భోజనం చేశారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హాస్టల్లో పర్మిషన్ లేకుండా వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చూసుకొని టీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు ఓర్చుకోలేక ఏదో ఒక రోజు ఒక సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతూ ఒక వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఆ హాస్టల్లో పిల్లలు 2 పెద్ద భగవనాలు కనబడుతున్నాయి. అక్కడ మంచిగా కూరగాయలు అన్నం వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారు. మళ్ళీ కూడా కొందరు టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఒక డ్రామా చేయడానికి ఒక షో చేయడానికి సరిగా అక్కడ తొక్కు పెట్టేటట్టు చూపించి నిజంగానే చాలా బాధాకరణం. మనం అందరం కూడా మనం ఇంట్లో ఒక్కోసారి అందరు తిన్న తర్వాత ఏమైనా మిగిలిపోతే తింటాం, మనం తప్పేం లేదు. కానీ కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి ఒక రాంగ్ పోస్ట్ పెట్టి వారి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నేను ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నాను, జాగ్రత్తగా. రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. దానికి మనం ఎంక్వైరీ చేయించాము. మీ అందరూ కూడా చూసి ఉంటారు. సఫిషియెంట్ గా కర్రీ, పప్పు, అన్నం, కర్డ్స్ అన్నీ ఉంటుంది. కానీ ఈరోజు ఆ పిల్లలు ఏమైనా వీడియో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అన్ని సోషల్ మీడియా గ్రూప్స్ లో ఉన్నాయి. మీ అందరూ కూడా చూసి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏముంటుంది అంటే మంచిగా భోజనం అయిపోయిన తర్వాత కొంచెం తక్కువ ఉండవచ్చు, కానీ దానిలో ఫుల్ గా అన్ని కనిపిస్తుంది. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు తిన్నారు. ఒక అన్నోన్ పర్సన్ బలవంతంగా దానిలో ఎంటర్ అయి మీరు ఫోటో దిగండి, మీరు వీడియో చేయించండి, అట్లా బలవంతంగా చేయించారు. అది క్రిమినల్ యాక్షన్ యాక్చువల్గా. ఈవెన్ పేరెంట్స్ కూడా పర్మిషన్ లేకుండా స్కూల్కి వెళ్ళవద్దు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేసి మనం ఎంట్రీ ఇస్తాము. నైట్లో ఎవరైనా వెళ్తే వాళ్ళకి పర్మిషన్ ఎలా